హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ పికిల్ నేను ఎలా చేస్తాను ఏంటి నా స్టైల్లో అని మీకు చూపిస్తానండి. ఫ్రాన్స్ తీసుకొని ఫ్రాన్స్ని ఒక 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళేమీ లేకుండా మొత్తం వంపేసి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి ఒక బాండల్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా కాగాలండి. కాగిన తర్వాత మనం ఏవైతే ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, అవి ఉడకపెట్టుకున్నామో అవి తీసి డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తే సరిపోతుందండి. మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రాన్స్ అనేటివి. అట్లయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రాన్స్ పికిల్ అనేది. ఇప్పుడు వచ్చేసి దీనికి మసాలాస్ అండి. మసాలా నేను ఏం యూజ్ చేస్తాను అనేది కూడాను ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలకులు, ఆవాలు, మెంతులు అండి. ఆవాలు మెంతులు అనేటివి మాత్రం కొంచెమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకున్నారంటే చేదు వస్తుంది. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ చేసుకుంటే మసాలా అండి. ఇదే ఫ్రాన్స్ పికిల్కి మసాలా అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ అనేటివి. ఇవ్వండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాస్ అనేవి దీంట్లో నేను కొంచెం ఎక్కువగానే యూజ్ చేసుకుంటాను అండి. ఎందుకు అంటే మన అన్నంలో కలుపుకొని తినేదానికి బాగుంటుందని చెప్పి గ్రేవీ ఉంటే అందుకోసమని చెప్పి నేను గ్రేవీ కోసమని చెప్పి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాను. లేదు మాకు అంత అవసరం లేదంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకో విషయం అండి, ఆల్రెడీ మనం ఫ్రాన్స్లో ఉప్పు పసుపు వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఆ సాల్ట్ కూడా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిపేసేయండి, మొత్తం కలిసేలా కలిపేసేయండి. తర్వాత వచ్చేసి కారం అండి. కారం వచ్చేసి మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకొని, మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము, సో అందుకని కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాం అనమాట. దట్టు నాన్ వెజ్ పికిల్స్కి కారం స్పైసీగా ఉంటేనే పికిల్స్ కూడా బాగుంటాయి. అవి కారం కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇందాక చెప్పా కదండి మసాలా అని, ఆ మసాలా పౌడర్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలా పౌడర్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. అవన్నీ నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదేనండి గ్రేవీ అనేది. గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అని నా ఫీలింగ్ అనమాట. లేదు మాకు గ్రేవీ అంత అవసరం లేదంటే మీరు తగ్గించుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ అనేది. ఇదిగోండి మొత్తం ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రాన్స్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. అవన్నీ వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఫ్రాన్స్ వేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఫ్రాన్స్లోకి అంతా పట్టేలాగా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఆయిల్ పైకి తేలినాక స్టవ్ కట్టేసుకోండి, సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోండి, ఒకవేళ ఏమైనా తక్కువైన ఉంటే ఈ స్టేజ్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది బాగా చల్లార్చేయండి. చల్లార్చిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండేసేయండి. చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండండి. నేను ఆ నిమ్మకాయ పిండే క్లిప్ మిస్ అయిందని అందుకోసం నేను అదేం చూపించట్లేదు. సో చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ పిండేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రాన్స్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.